నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కుప్పం నియోజకవర్గంలో రెండవ రోజు పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన చంద్రబాబు సమస్యల్ని పరిష్కరిస్తామని భరోసా. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగ సంఘాల నాయకుల భేటీ. గత ప్రభుత్వంలో నాశనమైన వ్యవస్థల్ని గాడిలో పెట్టేలా కలిసికట్టుగా పనిచేద్దామని సూచన. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా గుమ్మల సృజన పదవి బాధ్యతల స్వీకరణ. ప్రజలకు మంచి నమ్మకమైన పరిపాలన అందించేందుకు కృషి చేస్తానని వెల్లడి. డ్రగ్స్ కి అడిక్ట్ అవడం వలన ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవటమే కాకుండా వ్యక్తుల జీవితాలు అస్తవ్యస్తం అవుతాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడి. డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుంటే సంవత్సరాల తరబడి జైలు శిక్ష పడుతుందని హెచ్చరిక. సీఎం చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆయన చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు. ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించిన చంద్రబాబు సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. నియోజకవర్గంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ఆయన చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆర్ఎన్పి అతిథి గృహం వద్ద సీఎం చంద్రబాబుకు వినతి పత్రం ఇచ్చేందుకు జనం పోటెత్తారు. ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించిన చంద్రబాబు సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అక్కడి నుంచి కుప్పం డిగ్రీ కళాశాలకు వెళ్లిన చంద్రబాబు నియోజకవర్గం అభివృద్ధిపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. ఆ తర్వాత పీఈఎస్ ఆడిటోరియానికి వెళ్లనున్న చంద్రబాబు అక్కడ తెలుగుదేశం నాయకులు ప్రధాన కార్యకర్తలతో భేటీ అవుతారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగ సంఘాల నాయకులతో భేటీ అయ్యారు. గత ప్రభుత్వంలో నాశనమైన వ్యవస్థల్ని గాడిలో పెట్టేలా కలిసికట్టుగా పనిచేద్దామని సూచించారు. భారతదేశం మెచ్చేలా జాతి మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూసేంత అద్భుతంగా రాష్ట్ర పంచాయతీరాజ్ వ్యవస్థను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఉద్యోగుల సమస్యల్ని వింటూ వాటిని నోట్ చేసుకున్నారు. అనంతరం పవన్ మాట్లాడుతూ దేశం మెచ్చేలా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థకు సొబగులు విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేలా పనిచేస్తామని అన్నారు. ఉద్యోగులను చిన్నచూపు చూడనని వారిని తన కుటుంబ సభ్యులుగా పరిగణిస్తానని స్పష్టం చేశారు. సమస్యల్ని వినేందుకు వాటిని సాధ్యమైనంత వేగంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. సమస్యల్ని చెప్పటానికే కాదు ఆమోదయోగ్యమైన పరిష్కార మార్గం సూచించాలని ఉద్యోగులతో అన్నారు. భారతదేశం మెచ్చేలా జాతి మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూసేలా అద్భుతంగా రాష్ట్ర పంచాయతీరాజ్ వ్యవస్థను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేద్దామని పిలుపునిచ్చారు. దీనికి తాను కంకణబద్ధుడినై పనిచేస్తానని అన్నారు. తన ఒక్కడి వల్లనే ఈ మహాక్రతువు పూర్తి కాదని, ఉద్యోగుల సహకారం సూచనలు చాలా అవసరమని, దీనికి ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషిస్తారని బలంగా విశ్వసిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సభలో చెప్పాను, కానీ ఇప్పుడు ప్రత్యేకించి ఛార్జ్ తీసుకున్న తర్వాత మీకు మళ్ళీ మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తిని, మీ సమస్యల్ని పరిష్కరించడం, ఎంత త్వరగా పరిష్కరించడం అనేది నా ఒక్కడి చేతిలో లేదు. కానీ మీ సమస్యల్ని వినగలిగే శక్తి ఉన్నవాడు. ముందు సమస్యని వింటే పరిష్కారం దొరుకుతుంది. వినటానికి అలసట అందరికీ. సో నేను మీకు ప్రత్యేకించి తెలియజేసుకునేది, నేను వినే వ్యక్తిని. ఇందాక మీ సహచరులు ఎవరు వచ్చి ఇక్కడికి ఇచ్చారు, సహచరులు, అది ఖచ్చితంగా
యుద్ధ ప్రాతిపాదికన మీరు ఆ సమస్యను పరిష్కరిస్తాను మీరు వచ్చి ఇచ్చారు. ఇలాంటివి చేయడానికంటే నాకు మీరు ఇందాక ముందు సంఘాల పెద్దలు కూడా మాట్లాడుతూ చాలామంది గతంలో కూడా మీరు సమ్మెలు గత ప్రభుత్వం మీద మాకు ప్రజలకు మంచి నమ్మకమైన పరిపాలన అందించేందుకు కృషి చేస్తానని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన గుమ్మల్ల సృజన తెలిపారు. ప్రజలకు ఎల్లవేళలా అధికారులు అందుబాటులో ఉండాలని, వారి సమస్యల్ని సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. సాధారణ బదిలీలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా సృజనను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గురువారం ఉదయం సృజన విజయవాడ బందర్ రోడ్లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ కు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం నుంచి వేద పండితులు వచ్చి ఆశీర్వచనం ఇచ్చారు. ఆలయం తరపున కార్యనిర్వహణ అధికారి రామారావు అమ్మవారి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కలుషిత నీరు సరఫరా కాకుండా చర్యలు తీసుకోనున్నామని, ప్రజా ఆరోగ్యమే తన ప్రథమ లక్ష్యమని తెలిపారు. నగరంలో డయేరియా ప్రబలిందన్న దానిపై పూర్తి నివేదిక తెప్పించి ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోనేలా నగరపాలక సంస్థకు తగు ఆదేశాలు ఇచ్చినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజనకు పలువురు అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇంత ప్రతిష్టాత్మకమైన జిల్లాలో కలెక్టర్గా చేరడం చాలా ఆనందంగా ఉంది. ముందుగా ముఖ్యమంత్రి గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడే విజయవాడలో సబ్ కలెక్టర్గా 2015-16లో చేయటం జరిగింది. మళ్ళీ ఒకసారి ఇదే ఆఫీస్లో ఇంకొక పాత్రలో, కలెక్టర్ పాత్రలో రావటం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అంచనాల ప్రకారం, ప్రజల ఆశయాల ప్రకారం మన రాష్ట్రాన్ని, అమరావతిలో ఉన్న విజయవాడని కూడా ముందుకు తీసుకెళ్ళటానికి, అన్ని విధాలుగా బాగు చేయడానికి నిర్దేశించిన ప్రణాళికలన్నీ ఖచ్చితంగా ప్రజలకి చేరువ తీసుకురావడానికి నా పూర్తి బాధ్యత నేను నిర్వహిస్తాను. సో మీ అందరి సహాయ సహకారాలు కూడా దానికోసం ఉండాలని ఆశిస్తున్నాను. ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్ ఏమిటో తెలుసుకుని మొత్తం యంత్రాంగాన్ని అంతా, అధికార యంత్రాంగాన్ని అంతా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ పని విజయవంతంగా చేయటానికి మీ అందరూ కూడా సహకరిస్తారని గట్టిగా నమ్ముతూ, మీ అందరి ఆశీర్వాదాలు మాకెప్పుడు ఉండాలి అని కోరుకుంటూ అందరికీ వచ్చిన శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అవునండి, ఇది సీజన్. డ్రగ్స్ కి బానిసలైతే తమ భవిష్యత్తు కోల్పోతారని, సెలబ్రిటీలు, ఆటలాడేవారు డ్రగ్స్ కి అలవాటు పడితే దేశానికి పరువు పోతుందని, డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటే సంవత్సరాల తరబడి జైలు శిక్ష పడుతుందని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు హెచ్చరించారు. డ్రగ్స్ వాడకం వలన దేశాల ఆర్థిక పరిస్థితి దెబ్బతిని దేశం కోలుకోవటం కష్టంగా మారుతుందని తెలిపారు. డ్రగ్స్ టాస్క్ ఫోర్స్ మేము క్రియేట్ చేసుకుంటున్నాము. దీని ద్వారా ఆల్రెడీ ఎఫెక్టివ్గా మనం చేస్తున్నాం. మరికొంత ఎఫెక్టివ్గా మనం విజయవాడ సిటీలో కానీ, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో కానీ మనం డ్రగ్స్ కంట్రోల్ చేయడం కోసం ఏర్పాటు జరుగుతుంది. అంతేకాకుండా మీ అందరికీ ఐడియా ఉంది డ్రగ్స్ గురించి. ఎవరైతే డ్రగ్స్ పెడ్లింగ్ చేస్తారో లేదంటే సప్లై చేస్తారో వీళ్ళందరికీ కూడా డిపెండింగ్ ఆన్ ద క్వాంటిటీ ఆఫ్ ది డ్రగ్స్ మీకు 1 year నుంచి 20 years అందరికీ గుర్తుంచుకోవాలి. సంవత్సరం నుంచి 20 సంవత్సరాల దాకా పనిష్మెంట్ పడే అవకాశం ఉంది. ఈవెన్ డ్రగ్స్ కన్జ్యూమ్ చేసినా మీరు చాలాసార్లు మన వాళ్ళు ఏం చేస్తారంటే, సార్ ఏదో స్టూడెంట్స్ దొరికారు, ఫ్యూచర్ పాడైపోతుంది అని చెప్పి పెడ్లర్స్ మీద కేసు పెడతారు. కానీ స్టూడెంట్స్ కూడా ఎవరైనా కానీ ఫర్ ద సేక్ ఎనీబడి హూ ఇస్ అబ్యూజింగ్ ద డ్రగ్స్ వాళ్ళకు కూడా 1 year పనిష్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది, గుర్తుంచుకోండి ఇది. అంతేకాదు ఒక్కసారి జైల్లోకి వెళ్తే 2 నెలల పాటు మినిమం బెయిల్ రాదు. 2 నెలలు మినిమం బెయిల్ రాదు. శిక్ష అనేది సంవత్సరం నుంచి 20 సంవత్సరాల దాకా పడే అవకాశం ఉంటుంది. సో ఇది అందరూ గుర్తుంచుకోవాలి. ఆల్ ద డ్రగ్ ప్లేయర్స్ అందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి హెచ్చరిక చేస్తున్నాము. అట్లాగే స్టూడెంట్స్ అందరూ కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాము. అంతేకాదు ఒకసారి డ్రగ్స్ కేసులో దొరికితే మీకు పాస్పోర్ట్ రాదు, గవర్నమెంట్ ఉద్యోగాలు రావు, మీరు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళలేరు, లైఫ్ అంతా ప్రజా దర్బార్ కు తరలివచ్చిన ప్రజలకు మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తామని స్పష్టం చేశారు. కష్టాల్లో ఉన్న వారికి అండగా నేనున్నానంటూ సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ కు తరలివచ్చిన ప్రజలకు విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ఉండవల్లి నివాసంలో బుధవారం నిర్వహించిన ప్రజా దర్బారుకు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచే నారా లోకేష్ను నేరుగా కలిసి తమ సమస్యల్ని విన్నవించేందుకు బారులు తీరారు. ఎవరు అధైర్యపడవద్దని, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని యువనేత హామీ ఇచ్చారు.
ప్రతి ఒక్కరి వద్ద నుంచి వినతి పత్రాలు స్వీకరించి సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ సభ్యుల గౌరవ వేతనాలు పెంచాలని మంగళగిరి నియోజకవర్గం పెదవడ్లపూడి ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తమకు నెలకు 3,000 గౌరవ వేతనం ఇస్తున్నారని, దీనిని 5,000 నుంచి 10,000కు పెంచుతారని తెలిపారు. పాఠశాలల్లో అదనంగా రాగిజావ, కోడిగుడ్లు ఉడకపెట్టేందుకు ఎలాంటి అదనపు వేతనం ఇవ్వటం లేదని, అందుకయ్యే గ్యాస్ కూడా తమ జీతం డబ్బుల నుంచే ఖర్చు పెట్టి విద్యార్థులకు అందిస్తున్నామని వాపోయారు. జీతాలు సక్రమంగా అందటం లేదని, పని ఒత్తిడి కూడా అధికంగా ఉందని లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తామని స్పష్టం చేశారు. మధ్యాహ్నం భోజనంలో ప్రస్తుతం విద్యార్థులకు అందించే మెనూను అడిగి తెలుసుకున్నారు. మెనూ ఏ విధంగా ఉంటే విద్యార్థులు ఇష్టపడతారో వివరాలు ఇవ్వాలని తనను కలిసిన కార్మికుల్ని కోరారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ సభ్యుల సమస్యల్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వైకాపా అధ్యక్షుడు జగన్ ప్రతిపక్ష నేత కాదని, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఫ్లోర్ లీడర్ మాత్రమేనని ఏపీ ఆర్థిక శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రతిపక్ష నేత కావడం తన హక్కు అనే తరహాలో ఆయన లేఖ రాయటం ఏంటని నిలదీశారు. ప్రతిపక్ష హోదాకు 10% సీట్లు ఉండాలనే నిబంధన ఎక్కడా లేదంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి జగన్ లేఖ రాసిన నేపథ్యంలో మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. అమరావతిలో మీడియాతో పయ్యావుల మాట్లాడారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం జగన్ కు ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదని తెలిపారు. ఆ హోదా రావటానికి ఆయనకు ఓ 10 ఏళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. జగన్ కు ఆప్తుడైన కేసీఆర్ కూడా గతంలో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని గుర్తు చేశారు. స్పీకర్ కు జగన్ లేఖ రాసి బెదిరించే ప్రయత్నం చేశారని అన్నారు. మేము అట్లాంటి నెగిటివ్ సాంప్రదాయాలకు మేము పోం. ఖచ్చితంగా 10 ఏళ్ళు పోరాటం చేయండి. 10 ఏళ్ల తర్వాత మీకు ప్రజలు మీ పక్షాన నిలిచి మీకు ప్రతిపక్ష హోదానిస్తే తప్పకుండా ఆ హోదా అనేటువంటిది మీకు లభ్యమవుతుంది తప్ప మీరేదో లెటర్లు రాసి స్పీకర్ని బెదిరించినట్టుగానో, లేక పొలిటికల్ పార్టీల్ని బెదిరించినట్టుగానో, లేక ఓట్లు వేసినటువంటి ప్రజల తీర్పును తప్పుపట్టేట్టుగానో మాట్లాడడం అనేటువంటిది సరైనది కాదు. నేను చివరిగా 2-3 మళ్ళీ కన్క్లూజన్లో చెప్తా ఉన్నా. ఇంతమంది సలహాదారులను పెట్టుకుని ఇక్కడికి వచ్చారు. ఈ లేఖ రాసింది మీ ఆలోచన అయితే మీ వైఖరి మార్చుకోండి. ఒకవేళ మీకు సలహాదారులు ఇచ్చిందైతే ముందు వాళ్ళని మార్చుకోండి. ఎప్పుడు అకౌంట్ బుక్సే కాకుండా అప్పుడప్పుడు రూల్ బుక్స్, కౌలన్ షక్దర్ బుక్స్ కూడా చూడండి. థ్యాంక్ యూ. ఏంటి సార్? అది ఆయన రిక్వెస్ట్ చేసుకుంటాడు, ఆయన ఏం పడతాడో. ఇది ఆయన బెదిరించినట్టుంది. ఆ లేఖ రాసిందంతా కూడా లేని ఉపేంద్రకి ఇచ్చారు అంటారు. నాకు గుర్తుంటే ఉపేంద్ర గారు అప్పుడు రాజ్యసభ సభ్యుడు. ప్రాబబ్లీ ఇది మాకు ఫ్లోర్ లీడర్గా ఆయన పెట్టుకుని ఉంటాము. ఫ్లోర్ లీడర్గా వచ్చినటువంటి గుర్తింపుని పట్టుకుని ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఇచ్చారని రాస్తాడు. నువ్వు ఎందుకు ఇవ్వవు నాకు? ఆ లెటర్ అంతా చదివితే భాష ఏదో బెదిరించి. సాంఘిక సంక్షేమం, దివ్యాంగ, సీనియర్ సిటిజన్స్ సంక్షేమం, సచివాలయం, విలేజ్ వాలంటీర్ల శాఖ మంత్రిగా డోలా బాల వీరాంజనేయ స్వామి బాధ్యతలు చేపట్టారు. సీఎం చంద్రబాబు నాయుడు తన మీద ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని ఆయన స్పష్టం చేశారు. తనకు కేటాయించిన శాఖల ద్వారా పేదలకు మేలు జరిగే విధంగా కృషి చేస్తానని వ్యాఖ్యానించారు. సచివాలయంలోని 3వ బ్లాక్ లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి బాధ్యతలు స్వీకరించారు. 3 ఫైళ్లపై ఆయన సంతకాలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తన మీద సీఎం చంద్రబాబు
చంద్రబాబు నాయుడు ఉంచిన బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. తనకు కేటాయించిన శాఖల ద్వారా పేదలకు మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపారు. 2014 నుంచి 19 కాలంలో కొన్ని గురుకుల పాఠశాలల్లో అదనపు సీట్లు ఇచ్చామని, గత ప్రభుత్వంలో జగన్ ఈ సీట్లను రద్దు చేశారని విమర్శించారు. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1600 ఉన్నాయని, సింగరాయకొండలో బైపీసీలో 40, ఎంపీసీలో 40 సీట్లు రద్దు చేశారు. వాటిని తిరిగి పునరుద్ధరిస్తూ తొలి సంతకం చేశామని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద నోడల్ ఏజెన్సీగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కలిపి 2505.56 కోట్లు, ఎస్సీ విద్యార్థులకు 131.82 కోట్లు గత ప్రభుత్వంలో బకాయిలు పెట్టారని అన్నారు. వాటిని ఇప్పుడు మేము చెల్లించవలసి వస్తోంది, లేకపోతే వారికి సర్టిఫికేట్లు తీసుకోలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం 199 కోట్ల బకాయిలు, అంబేద్కర్ విదేశీ విద్య పథకం కింద 5.69 కోట్ల రూపాయల బకాయిలు పెట్టి వెళ్లారని, బెస్ట్ అవైలబుల్ స్కూల్ను గత ప్రభుత్వం రద్దు చేసి 60.10 కోట్ల బకాయిలు పెట్టిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టానికి సంబంధించి వారికి రావాల్సిన బకాయిలు ఆర్థిక శాఖ నుంచి 21.81 కోట్ల బకాయిలు ఉన్నాయని, అన్ని పథకాలపై గత ప్రభుత్వంలో మొత్తం బకాయిలు 3573.22 కోట్ల రూపాయలుగా ఉంది. ఇప్పుడు ఆ భారం మొత్తం తమ ప్రభుత్వంపై పడిందని తెలిపారు. వాలంటీర్లను తీసేస్తామని చెప్పలేదు. 1వ తేదీన 1000 పెంచి ఏరియర్స్ కలిపి 7000 ఇస్తామని పేర్కొన్నారు. నా మీద ఉంచినటువంటి బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించి, ఏదైతే నా శాఖలో చాలామందికి ప్రభుత్వం నుంచి అవసరాలు ఉన్నాయి, వీళ్ళందరికీ కూడా సేవ చేసే విధంగా ప్రభుత్వం యొక్క స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళందరికీ కూడా అన్నీ అందించే విధంగా చర్యలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు మొదటిగా 3 సంతకాల్లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో, అదేవిధంగా డిజేబుల్డ్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటి ఈరోజు నేను సిగ్నేచర్ చేయడం జరిగింది. ఒక ముఖ్య విషయం ఏంటంటే 2014-19 ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని గురుకుల పాఠశాలలో అదనంగా సీట్లు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గురుకుల పాఠశాలలో సీట్లు రద్దు చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1600 వరకు ఉన్నాయి. మన అధికారుల దగ్గర కూడా ఇంకా స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మా నియోజకవర్గంలోని సింగరాయకొండ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 2020లో బైపీసీలో 40, ఎంపీసీలో 40, 80 సీట్లు రద్దు చేశారు. తిరిగి ఆ సీట్లను పునరుద్ధరిస్తూ ఈరోజు సంతకం పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రకాశం చంద్ర బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని రాష్ట్రంలో 9080 కిలోమీటర్ల మేర రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయని, దెబ్బతిన్న రహదారులకి 376 కోట్ల మేర బడ్జెట్ ను సిద్ధం చేశామని ఆర్ఎండ్బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. సచివాలయంలోని 5వ బ్లాక్ లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు 350 కోట్ల బకాయిలు ఉన్నాయని, చంద్రబాబుతో మాట్లాడి బకాయిలు ఇప్పించే ప్రయత్నం చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రిగా బీసీ జనార్దన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర సచివాలయంలో వేద పండితుల వేదాశీర్వచనాల మధ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. 2024-19లో ఆర్ఎండ్బి శాఖకు బడ్జెట్లో 14,970 కోట్ల రూపాయలు కేటాయించగా 12,064 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. అనగా 80% ఖర్చు చేసినట్లు చెప్పారు. కాగా గత ప్రభుత్వం 2019 నుంచి 24లో ఆర్ఎండ్బికి 19,428 కోట్లు బడ్జెట్లో కేటాయించి కేవలం 9,015 కోట్లు అనగా 46% మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన 2,261 కోట్లకు బిల్లులు చెల్లించలేదని, దానివలన పనులు చేసిన కాంట్రాక్టర్లు చాలా ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు టెండర్లు పిలిచిన కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాని పరిస్థితి నెలకొందని మంత్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి డాక్టర్ యువరాజ్, ఆర్ఎండ్బి ఈఎన్సీలు కె నయీముల్లా, వేణుగోపాల్ రెడ్డి, సిఈలు శ్రీనివాసులు రెడ్డి, రామచంద్ర, వెంకటేశ్వరరావు, సుకన్య, బుచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ అన్నిటికీ కూడా సంబంధించినటువంటి శాఖలు కూడా ఈరోజు ఛార్జ్ తీసుకొని ఇక్కడ ఆఫీసులో ఛార్జ్ తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బాధ్యతతో నాకు ఒక బాధ్యతను ఒప్పజెప్పారు. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారి బాధ్యతలు చెప్పినాడో అవన్నీ కూడా సక్రమంగా చేసి ఈరోజు
ఈ యొక్క ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తానని ప్రమాణం చేస్తూ ఉన్నాను. మా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2014 నుంచి 19లో రహదారులు మరియు భవనాల శాఖకు 14,900 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఇందులో 12,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయడం జరిగింది. అంటే బడ్జెట్లో 80% ఖర్చు చేయడం జరిగింది. 2014 నుంచి 19 వరకు మేము చేసినటువంటి ఖర్చు అది. గడిచిన వైసీపీ ప్రభుత్వంలో అంటే 2019 నుంచి 24 వరకు ఈ యొక్క R&B శాఖకు 19,428 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారు. ఇందుకు గాను కేవలం ఖర్చు పెట్టింది 9,000 కోట్ల 15. అంటే కేటాయించిన బడ్జెట్లో కేవలం 46%. అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో 80% మేము చేస్తే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 46% మాత్రమే చేయడం జరిగింది. అందువల్లే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బయట నుంచి కూడా ఇతర వాళ్ళు ఎక్కడైనా వేరే స్టేట్ల నుంచి కూడా ఎవరైనా పరిశ్రమలు రావాలంటే పారిపోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రహదారులన్నీ కూడా గుంతలమయమయ్యాయి. మొట్టమొదటిసారిగా మా ఇంజనీర్లు అందరినీ కూడా పిలిచి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా ప్రజలకు మెరుగైన సేవలు అందజేయడంలో రెవెన్యూ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. ప్రతి వ్యక్తికి జననం నుంచి మరణం వరకు పలు రకాల సేవలు అందజేయడంలో కీలక పాత్ర పోషించే రెవెన్యూ అధికారులు ఉద్యోగులు ఎంతో ఓర్పు నేర్పుతో ప్రజలకు సేవ చేయడం వల్లనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే విషయాన్ని రెవెన్యూ ఉద్యోగులంతా గుర్తించాలని తెలిపారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి అనగాని సత్యప్రసాద్ సమావేశమై పలు ప్రాధాన్యత అంశాలు అమలు తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెవెన్యూ అంశాలకు సంబంధించి ప్రజలు ఎక్కువగా సమస్యలు ఇబ్బందులకి ఎదుర్కొంటున్నారని తెలిపారు. అసలు ఎటువంటి అంశాలు సందర్భాల్లో ప్రజలు సమస్యల్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవడం జరుగుతుందనే విషయాన్ని రెవెన్యూ అధికారులు ముందుగానే గుర్తించి వాటి శాశ్వత పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అందుకు తగ్గట్లుగా రెవెన్యూ శాఖలోని మంచి అనుభవం గల అధికారులు తగు సూచనలు సలహాలు అందచేయాలని అన్నారు. రాష్ట్రంలో అమలు చేయబడుతున్న డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడరైజేషన్ ప్రోగ్రాం రీసర్వే గ్రామాల్లోని ఫైనల్ రికార్డుల స్థితిగతులు న్యూ సిటిజన్ సర్వీసెస్ అమలు రెవెన్యూ అధికారులకు అందజేసే సర్వే శిక్షణ కుల ధృవీకరణ పత్రాలు సత్వర జారీకి అనుసరిస్తున్న విధి విధానాలు మరియు ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న పలు ముఖ్యమైన ఫైల్స్ స్థితిగతుల్ని తదితర అంశాలపై CCLA జి సాయి ప్రసాద్ సర్వే శాఖ కమిషనర్ సిద్ధార్థ జైన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు.
ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ 4వ వార్షికోత్సవ వేడుకలను మీడియా సోదరులు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి మీడియా సోదరులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా మీడియా సోదరులు అంకిత భావంతో పనిచేస్తున్నారని, వారి సంక్షేమానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ సభ్యులు, గౌరవ అధ్యక్షులు మన్ని నాగేశ్వరరావు, ఈవో భాష, ప్రెసిడెంట్ ఆఫీసు జాయింట్ సెక్రటరీ క్రాంతి, ట్రెజరర్ పామర్తి రాంబాబు, కార్యవర్గ సభ్యులు, ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ప్రెస్ క్లబ్ 4వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు పత్రికా సోదరులు అందరూ కలిసికట్టుగా ఐకమత్యంతో కార్యక్రమం నిర్వహించారు. వారందరికీ నా శుభాకాంక్షలు. తప్పకుండా వాళ్ళు ఈ ప్రాంత సమస్యల పట్ల ఎంతో అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నారు. వడ్ల గింజలో బియ్యపు గింజలాగా ఎవరన్నా ఒకళ్ళిద్దరు పెడదారి పెట్టినా కూడా ఆ క్లబ్ సక్రమంగా వాళ్ళని కూడా తమలో కలుపుకుంటూ ముందుకు సాగాలని, అట్లాగే తప్పకుండా ఇటు రాజకీయ వ్యవస్థ కావచ్చు, ఇటు పత్రికా రంగం కావచ్చు, మనమందరం కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుకి కలిసికట్టుగా కృషి చేద్దామని, తప్పకుండా పత్రికా సోదరులుగా, పత్రికా విలేకరులుగా, సీనియర్లుగా ఎన్నో సంవత్సరాల బట్టి పనిచేస్తున్నటువంటి అనుభవం కలిగిన వ్యక్తులు ఈ ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్లో ఉన్నారు. తప్పకుండా వాళ్ళ మార్గదర్శకత్వంలో మైలవరం నియోజకవర్గంలో ఉన్న మిగతా వాళ్ళు కూడా ఏదైనా కొన్ని చోట్ల పెడదారి పెట్టినప్పటికీ కూడా వాళ్ళు కూడా సరైన రీతిలో నడుచుకొని, పత్రికా రంగం అంటే, పత్రికా విలేకరులు అంటే గౌరవం పెరిగేటట్టుగా వాళ్ళ యొక్క విలువల్ని పెంచే విధంగా ఉండాలి అని, వీళ్ళని చూసి నలుగురు ఆదర్శవంతంగా ముందుకు కూడా సాగాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ సోదరులందరికీ మరొకసారి నా హృదయపూర్వక. మత్తు పదార్థాలకు బానిసల జీవితాన్ని నాశనం చేసుకోవద్దంటూ విజయవాడ వెస్ట్ జోన్ ఏసీపీ హరికృష్ణ హితో పలికారు. గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. యువతను పట్టుపీడిస్తున్న డ్రగ్స్ ను నియంత్రించవలసిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కుప్పం నియోజకవర్గంలో 2వ రోజు పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన చంద్రబాబు సమస్యల్ని పరిష్కరిస్తామని భరోసా. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగ సంఘాల నాయకుల భేటీ. గత ప్రభుత్వంలో నాశనమైన వ్యవస్థల్ని గాడిలో పెట్టేలా కలిసికట్టుగా పనిచేద్దామని సూచన. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా గుమ్మల సృజన పదవి బాధ్యతల స్వీకరణ. ప్రజలకు మంచి నమ్మకమైన పరిపాలన అందించేందుకు కృషి చేస్తానని వెల్లడి. డ్రగ్స్ కి అడిక్ట్ అవడం వలన ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవటమే కాకుండా వ్యక్తుల జీవితాలు అస్తవ్యస్తం అవుతాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడి. డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుంటే సంవత్సరాల తరబడి జైలు శిక్ష పడుతుందని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.